మాది డిజాస్టర్ మేనేజ్మెంట్ డ్యూటీ కింద వచ్చాను కాకినాడ. అంటే ప్రజెంట్ అయితే ఇక్కడ సిచ్యువేషన్ పర్లేదనే ఉద్దేశంతోనే కదా మామూలు ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో మనం ఏం చెప్పలేము. ప్రజెంట్ అయితే కంట్రోల్ పర్లేదు అని చెప్పారు కాబట్టి మా ఎమ్మెల్యే దాని సిచ్యువేషన్ ఇంకా ఆల్రెడీ ఫైర్ అవుతుంది కదా, వస్తుంది కదా, ఫైర్ అవుతుంది కదా. రిగ్గు చూడు, రిగ్గు చూడు, రిగ్గు అలా కాలిపోతుంది. మంట తగ్గించారు ఇప్పుడు, ఇంకా అలా తగ్గుతుందేమో మరి. ఇదిగోండి ఇంకా లోపలికి అయితే ఎవరిని అలౌ చేయట్లేదు, ఓన్లీ అధికారులు ఓఎన్జీసీ సిబ్బంది వెళ్తున్నారండి ఇందులోకి. మేమైతే అక్కడ కొంచెం చేనికి కొంచెం దూరంగా గ్యాప్లో ఉన్నాము. మిగతా వాళ్ళందరినీ కూడా దగ్గరికి వెళ్ళట్లేదు, కొంచెం గ్యాప్లో ఉన్నాము అనమాట. ఎందుకంటే ఒక 200 మీటర్లు గ్యాప్లో ఉన్నాము అనమాట. చూడండి వీళ్ళందరూ చూడటానికి వచ్చిన వాళ్ళేనండి. చూడండి చేను మొత్తం ఊడ్చుదారంటే రెడీ పెట్టుకున్నారు, ఆకు తీసేసి ఇక్కడ మొత్తం ఎండిపోయినాయి అనమాట. ఈ పంట నష్టం ఎవరికి, పాప రైతుకే కదా ఇదంతాను. చూడండి పక్కన చెరువులు కూడా ఉన్నాయి కదా, ఈ చెరువులోంచి వాటర్ పైప్ లైన్లు ఈజీగా ఉందన్నమాట తడపడం కోసం. చెరువు ఉండటం వల్ల ఇది ఒకటి ప్లస్ అయిందండి, గమ్మున తడపడానికి వాటర్ కూడా అందుబాటులో ఉండదు కదండి. ఇది వచ్చేది బ్లోట్, ఇది చెరువులు ఉన్నాయండి ఇక్కడ. చూడటానికి వస్తున్నారు చాలా మంది అండి. ఏమంటున్నారు అసలు? ఇంకోట ఇంకో పైపు అవకాశం ఉంది అనేసి అంటున్నారు. అంటే తగ్గిందని అనుకోకూడదండి, అది కూడా చెప్తున్నారు. ఇంకా ఈ నైట్ కూడా ఉండకూడదు అంటున్నారంట, ఖాళీ చేసేయమంటున్నారంట అండి. పేలే అవకాశం ఉంది, పక్కన కూడాను ఇంకో పైపు పేలే అవకాశం ఉందంటండి. మళ్ళీ ఖాళీ చేయమంటున్నారంటండి. పాపం వచ్చిన వాళ్ళందరూ మళ్ళీ ఇల్లు తాళాలు పెట్టుకుని మళ్ళీ పరిగెట్టవలసిందేనండి వీళ్ళందరూ. చూడండి పాపం మీరు పరిస్థితి ఎలా ఉందో. ఫస్ట్లో అయితే ఇంకా ఎవరు నిల్చునే ప్లేస్ అవకాశం లేదనమాట. ఇంకో చెట్లన్నీ మొత్తం ఆడిపోయినాయి అనమాట చుట్టూ. ఇక్కడ ఊడుపు చేలు ఇవి పొలం ఊడుపు ఊడ్చుదారని పెట్టుకున్నారు, కానీ అక్కడ పాపం ఆకుబడంతా లాగి పెట్టుకున్నారు. చూపింతాను అది కూడా ఎండిపోయినాయి, ఇంకా పొలం ఊడ్చడానికి కూడా లేదు. పాపం నష్టపోయారు అనమాట ఈ రైతులందరూ. చూడండి ఎంతమంది చూడటానికి వచ్చిన వాళ్ళు అనమాట వీళ్ళందరూ. చూడండి వాసన వచ్చేసేది మాకు, స్టార్ట్ అయిపోయింది. ముందు నుంచి లీక్ అయిపోతుంది తెలియలేదు. అప్పుడు ఏదో వాసన వస్తుంది అనుకున్నాం, ఏదో వాసన వస్తుంది ఊరొస్తుంది అనుకున్నాం. తర్వాత మా ఎంపేడు అన్నది గ్యాస్ కట్టేసుకోమన్నారు. రాజు కూడా వాసన వచ్చేసి ఇంటికి కదా, స్కూల్ ఇదే కదా, మా ఇల్లు అదే కదా, స్మెల్ వచ్చేసింది. అప్పుడు మా అమ్మ నేను అనుకున్నాను ఎక్కడ గ్యాస్ వాసన వచ్చేస్తుంది అనుకున్నాం. సర్లే అని రాజులు ఆవిడ అన్నారు గ్యాస్ వెళ్ళిపోతున్నాను అంతే. 12 అయ్యేటప్పుడు పిల్లలకి అన్నం పెట్టేసాం. 12:30 అయ్యేటప్పటికి ఇదంతా కనిపిస్తుంది మొత్తం. స్కూల్ ఏరియా కూడా వచ్చేసింది. అయ్యో మా స్కూల్ ఇదే కదా, అదే మేము ఎక్కడ ఉన్నాం జగమరి వెళ్ళేది అవతల మా ఇల్లు రోడ్డు అదేమో. అయ్యో బాబు నేను ఎంత పరుగులు వచ్చామో, డామ్ డామ్ అని వెళ్తుంటే కింద నుంచి భూమి అదిరిపోయింది. పరుగు అలా అందరం జరుగుతున్నాం, ఎదురెళ్తున్నాం ఏంటమ్మంటే మా ఇల్లు ఎక్కడ ఉందండి, ఆ బండి మీద వెళ్ళిపోతాము అందరూ కూడా. అప్పటికే వచ్చారా కంట్రోల్ చేయడానికి? అది ఎవరు చూసారా ఇక్కడ ఫస్ట్ ఎవరు చూసారా జరిగినట్టుగా? పైన అక్కడ నుంచి స్టాప్ ఉంది కదా, అక్కడ స్టాప్
ఇన్ఫార్మ్ చేసేస్తారు ఎప్పటికప్పుడు. ట్యాప్ ఉండటం వల్ల ఇన్ఫార్మ్ చేయడం వల్ల తొందరగా అదైనా పగలు జరగటం వల్ల ప్లస్ అసలు ఇంకా అందరికీ మైనస్. చుట్టుపక్కల ఒక 5 గ్రామాలు స్మాష్ కింద అయిపోయింది అనమాట. చాలా అదృష్టం. ఎవరి దేవుడు వాళ్ళని కాపాడినట్టు అనుకోవాలి నిజంగాను. నగరం కూడా అలాగే జరిగింది కదండి. చూడండి ఇంకో గ్యాస్కి ఇంకో ఇంటికి దగ్గరకు వచ్చేసిందంట. మొత్తం ఆవరించి స్కూలు గ్యాస్ అంతా మంటలు, పెద్ద పెద్ద మంటలు. ఉన్న వాళ్ళు ఇంట్లో ఎలా ఉన్నారు, నైటీలతో ఉన్న వాళ్ళు నైటీలతో పరిగెట్టారంట. వాళ్ళు ఎలా ఉన్నారు, సెంటిపెట్టలు లాక్కుని తాళాలు వేసామా, గ్యాస్ కట్టామని చూసుకోకుండా అందరూ అలాగ పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయారంటే ఏమవుతుందో, ఎటు పరిగెట్టాలో, ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియలే ఏమైంది స్థితిలో ఉన్నారంటండి. అక్కడికిక్కడ పరిగెడుతున్నారంట కానండి ఎటు వెళ్ళాలో తెలియలేదు, ఏమైంది ఉన్నారంట కదా. అది చెప్పండి పుస్తకం. చూడండి ఎంత పరిస్థితి అయిందో. కోనసీమ డిస్టిక్ అండి, ఇరుసుమండ విలేజ్ అండి ఇది. థ్యాంక్ యూ అండి. ఇంకేదో ఉందా అంటున్నారు మరి తెలుసుకోవద్దా.